ఆహార భద్రతతో పాటు అడ్రస్ ప్రూఫ్ కూడా ఉపయోగపడే ఈ కార్డు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడివిడిగా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అవసరమైన డాక్యుమెంట్లు కుటుంబ పెద్దతో పాటు సభ్యులందరి ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్ కోసం లేటెస్ట్ కరెంట్ బిల్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి. మీ రేషన్ ఎలిజిబిలిటీని డిసైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం. వీటితో పాటు ఫ్యామిలీ హెడ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కి లింక్ అయిన వర్కింగ్ మొబైల్ నెంబర్ చేతిలో ఉంటే చాలు. ఎలాంటి అంతరాయం లేకుండా అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. తెలంగాణ ప్రజలకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ ప్రాసెస్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ ని ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటారు. దీన్ని పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా తెలంగాణ మీ సేవ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సివిల్ సప్లైస్ విభాగంలో న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ కోసం వెతకాలి. అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ నింపి పైన చెప్పే డాక్యుమెంట్స్ జత చేయాలి. ఈ ఫామ్ ని అదే పోర్టల్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్తే వాళ్ళే అప్లోడ్ చేస్తారు. అప్లై చేశాక వచ్చే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తో ఈపీడీఎస్ తెలంగాణ వెబ్సైట్ లో మీ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. ఆఫ్లైన్ ప్రాసెస్. నేరుగా మీ దగ్గరలోని మీ సేవా సెంటర్ లేదా సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ కొత్త ఎఫ్ఎస్సి అప్లికేషన్ ఫామ్ తీసుకొని తప్పులు లేకుండా నింపాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ జత చేసి అక్కడే సబ్మిట్ చేయండి. వాళ్ళు ఇచ్చే రసీదు భద్రంగా దాచుకోవాలి. ఏపీ ప్రజలకు కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్. ఏపీలో సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల పాత్ర కీలకం. అయితే ఆన్లైన్ లో మీ సేవ ద్వారా కూడా ట్రై చేయవచ్చు. ఆన్లైన్ మెథడ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ సేవ పోర్టల్ కి లాగిన్ అవ్వాలి. మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. లాగిన్ అయ్యాక రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ నొక్కాలి. ప్రాసెస్ పూర్తవగానే ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది. ఫ్యూచర్ ఎంక్వైరీ కోసం దీన్ని సేవ్ చేసుకోవాలి. ఆన్లైన్ మెథడ్. మీకు దగ్గరలో ఉన్న రేషన్ ఆఫీస్ లేదా సచివాలయానికి వెళ్ళి D1 అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి లేదా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఫామ్ లో వివరాలన్నీ నింపి ప్రూఫ్ జత చేసి ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక సుమారు 2 నుంచి 3 వారాల్లో వెరిఫికేషన్ పూర్తయి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుంది. ఈ రేషన్ కార్డ్ ఏపీ ప్రభుత్వం ఈపీడీఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. మీ కార్డ్ అప్రూవ్ అయితే నేరుగా ఈపీడీఎస్ పోర్టల్ నుంచి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే బియ్యం కోటా రేట్లు కూడా ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ అప్రూవల్. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేశాక మీ అప్లికేషన్ సంబంధిత ఆఫీసర్ కి వెళ్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాలంటీర్ లేదా ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి వివరాలు, అద్దెదా, ఆదాయం చెక్ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాలంటీర్ లేదా ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి వివరాలు, ఇండ్లు సొంతదా, అద్దెదా, ఆదాయం ఎంత చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటేనే కార్డ్ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయ్యాక మీ సేవ లేదా ఈపీడీఎస్ వెబ్సైట్ నుంచి మీ డిజిటల్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ప్రభుత్వం కొన్నిసార్లు మాత్రమే, ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు లేదా స్పెషల్ డ్రైవ్స్ కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరిస్తుంది. అందుకే పేపర్లో వచ్చే ప్రకటనను గమనిస్తూ ఉండాలి. మీ రేషన్ కార్డు యాక్టివేట్ అవ్వాలంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి ఈ కేవైసీ పూర్తి కావాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే సరైన డాక్యుమెంట్స్ ఉంటే దళార్ల చుట్టూ తిరగకుండా మీరే సొంతంగా అప్లై చేసుకోవచ్చు.